హాయ్ ఫ్రెండ్స్, ల్యాండ్స్పై బాంబ్స్ని డిటెక్ట్ చేయడానికి డాగ్స్ని యూజ్ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. కానీ సముద్రంలో ఒక దేశం వేరే దేశంకి నష్టం కలిగించడానికి మైన్స్ వదులుతుంది. వాటిని ఎలా డిటెక్ట్ చేస్తారనుకుంటున్నారు? నాకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారు, సబ్మెరీన్సే కదా. కానీ ఇది కొంతవరకు మాత్రమే నిజం. ఎందుకంటే ఒక కంట్రీకి ఉన్న విస్తారమైన సముద్రంలో కేవలం 5 నుంచి 10 సబ్మెరీన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. దానికి కూడా చాలా ఖర్చు మరియు టైం కూడా పడుతుంది. ఇక్కడే ఎంటర్ అవుతే సీ డాగ్స్, అదేనండి డాల్ఫిన్స్. 1960 నుంచే డాల్ఫిన్స్ కి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. డాల్ఫిన్స్ కి సహజంగా సోనా తరంగాలను పంపి తిరిగి వచ్చి తరంగాలు పెట్టి అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ సేపు అర్థం చేసుకోగలవు. దీనినే ఈకోలొకేషన్ అంటారు. యుఎస్ మిలిటరీ 2007లో $14 బిలియన్, అంటే అప్పుడు కరెన్సీ విలువ ప్రకారంగా 58 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 75 డాల్ఫిన్స్ ని ట్రైన్ చేసింది. అండర్ వాటర్ మైన్స్ ని, డైవర్స్ ని డిటెక్ట్ చేయడానికే కాకుండా ఎనిమి యొక్క సబ్మెరైన్స్ అండ్ షిప్స్ ని అటాక్ చేయడానికి కూడా యూజ్ చేసేవారు.